హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్ 2026 ఎగ్జామినేషన్ అనేది రాయబోతున్నారో వాళ్ళకేంటంటే మ్యాథ్స్ అనే ఒక ఫోబియా అనేది డెవలప్ అయింది. ఇది ప్రీవియస్‌లీ అంటే 2025 కానివ్వండి, 2024 కానివ్వండి ఆ టైమ్ పీరియడ్‌లో లేదు. ఎందుకంటే అందరూ కూడా ఏంటంటే మ్యాథ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేసేవాళ్ళు. బట్ ఈ ఇయర్ ఆ ఫోబియా అనేది ఎందుకు డెవలప్ అయిందంటే ఒక చిన్న చేంజ్ వల్ల. ఏంటి ఆ చేంజ్? సెక్షనల్ టైమర్ అనేది రావడం వల్ల. అవునా కదా? సెక్షనల్ టైమర్ మనకేమైంది? ఇంప్లిమెంట్ చేశారు. ఇంతకుముందు ఎవరైతే 2025 ఎగ్జామినేషన్ గనక రాసుంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఒకవేళ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా 1 అవర్ అందరికి. ఆ 1 అవర్‌లో వాళ్ళేం చేసేవాళ్ళంటే ఫస్ట్ 30 మినిట్స్‌లో 3 సెక్షన్స్ అనేవి కంప్లీట్ చేసేవాళ్ళు. లైక్ ఫస్ట్ రీజనింగ్ తర్వాత జీఎస్ తర్వాత ఇంగ్లీష్. ఈ 3 సెక్షన్స్ ఫస్ట్ 30 మినిట్స్‌లో కంప్లీట్ చేసేవాళ్ళు. రిమైనింగ్ ఏవైతే 30 మినిట్స్ టైం అనేది ఉందో, ఆ 30 నిమిషాలలో మ్యాథ్స్ అనేది సాల్వ్ చేసేవాళ్ళు. అంటే ఇంతకుముందు 25 క్వెషన్స్‌కి 30 మినిట్స్ అనేది కేటాయించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేయడం జరిగింది? సెక్షనల్ టైమర్ అనేది వచ్చిన తర్వాత 15 మినిట్స్‌లోనే మీరు మ్యాథ్స్ అనేది సాల్వ్ చేయాలి. 15 నిమిషాల్లోనే. సో, దీని ప్రకారంగా చూస్తే 30 నిమిషాల్లో 25 క్వెషన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు 15 మినిట్స్‌లో మహా అంటే ఎన్ని క్వెషన్స్ అనేవి మనం ప్రీవియస్‌గా గనక కంపేర్ చేస్తే 15 క్వెషన్సే చేయగలం. అంతే గదా! 15 క్వెషన్సే చేయగలం. అంతే. కానీ ఈ 15 క్వెషన్స్‌ని మనము ఒక 20 క్వెషన్స్ గానో, లేదా 25 క్వెషన్స్ గానో చేయాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి వచ్చాయో, వాటిని మనం పర్టిక్యులర్‌గా ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్ అనేది అడుగుతున్నాడు? అసలు ఏం ఆశిస్తున్నాడు మీ దగ్గర నుంచి? అనేది మనం చూడాలి. సో, ఇదంతా మనం ఎలా తెలుసుకోవచ్చంటే ప్రాక్టీస్ అనేవి చేయాలి. సో, ప్రాక్టీస్ చేయడం కోసం మేమేంటంటే ప్రాక్టీస్ బ్యాచ్ అనేది లేదా ప్రాక్టీస్ సెట్స్ అనేది లాంచ్ అనేది చేస్తున్నాం. సో, ఈ ప్రాక్టీస్ సెట్స్‌లో మనం ఏం చేయబోతున్నామంటే ఏవైతే ఎగ్జామ్ రిలేటెడ్ క్వెషన్ ఓకేనా? ఎగ్జామ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఔట్ ఆఫ్ ద సిలబస్ లేదా చాలా టఫ్ క్వెషన్స్ అనేవి మనం డిస్కస్ చేయము. ఎగ్జామినేషన్‌లో ఏవైతే క్వెషన్స్ వచ్చాయో లేదా రాబోతాయో వాటిని మనం ఏంటంటే తీసుకొని సాల్వ్ అనేది చేయబోతున్నాం. సో, టోటల్‌గా నేనేమనుకుంటున్నానంటే ఇప్పటి నుంచి మన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వరకు టోటల్‌గా నేను ఒక 25 సెట్స్ ప్రిపేర్ అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ప్రతి ఒక్క సెట్‌లో 25 క్వెషన్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క సెట్‌లో 25 క్వెషన్స్ అలా 25 సెట్స్ కాబట్టి 25, 25, 625 625 క్వెషన్స్ ఏంటంటే మనము ఈ ప్రాక్టీస్ సెట్స్ లేదా ఈ ప్రాక్టీస్ బ్యాచ్‌లో ఏంటంటే చూడబోతున్నాం. ఓకేనా? సో, ఇనీషియల్‌గా నేనేమనుకున్నానంటే ఈ ప్రాక్టీస్ బ్యాచ్ కానివ్వండి, ఇదొచ్చేసరికి మనం పెయిడ్ పెడదాము. సో, ఎవరైతే మా యొక్క స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం పెడదామని చెప్పేసి అనుకున్నాను. బట్ నేనేంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఇందులో కూడా ఒక చిన్న కండిషన్ అనేది ఉంది. సో, ఆ చిన్న కండిషన్ అనేది ఏంటి అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, ఈ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు మీరు ఫస్ట్ వీడియో అనేది ఎప్పుడొస్తుంది? ఏంటి? అది కూడా చెప్తాను. సో, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జామ్ డేట్ గనక చూస్తే మన సీజీఎల్ ఎగ్జామ్ అయితే ఆగస్ట్‌లో జరగదు. సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో జరిగే అవకాశం ఏంటంటే చాలా ఎక్కువగా ఉంది. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకొని నేనేంటంటే సెప్టెంబర్ 23 అని చెప్పేసి నా మైండ్‌లో ఫిక్స్ అయితే చేసుకున్నాను. సో, ఇప్పటి నుంచి సెప్టెంబర్ 23 వరకు మీకేంటంటే 25 సెట్స్ అనేవి నేను ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ సెట్స్ అనేవి మీరేం చేయాలి? ఏదైతే ఈ ప్రాక్టీస్ అనేది ఉందో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయాలంటే నేనేం చేశాను? సపోజ్ నేనేమనుకుంటున్నానంటే డైలీ వచ్చేసరికి 8:00 నైట్ 8:00కి 8 పీఎంకి ఏంటంటే మనము లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేద్దాం యూట్యూబ్‌లో. సో, ఇది యూట్యూబ్‌లోనే ఉంటుంది. లైవ్ సెషన్ ఉంటుంది. సో, 8:00కి మీకేంటంటే నేనేం చేస్తాను? లైవ్‌గా వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికంటే ముందు ఒక 5:00 లేదా 6:00 నేనేం చేస్తానంటే ఏవైతే క్వెషన్స్ ఈరోజు డిస్కస్ చేస్తానో సపోజ్ ఈరోజు నేను ప్రాక్టీస్ సెట్ 5 అనేది డిస్కస్ చేస్తున్నాను. సో, ప్రాక్టీస్ సెట్ 5కి సంబంధించిన క్వెషన్స్ అనేవి నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరేం చేయాలి ఫస్ట్ ఆ 25 క్వెషన్స్‌ని మీ అంతట మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. మీరు సాల్వ్ చేయాలి. టైమర్ పెట్టుకొని సాల్వ్ చేస్తారా? టైమర్ పెట్టుకోకుండా సాల్వ్ చేస్తారా? అది మీ పైన డిపెండ్ అవుతది. దాని తర్వాత నేనేం చేస్తానంటే 8:00కి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో, అలాగా మనం ప్రతిదీ చేద్దాం. సో, ఇప్పుడు షెడ్యూల్‌కి గనక వస్తే మీకు ఏదైతే నా ఫస్ట్ ప్రాక్టీస్ సెట్ అనేది నేను ఆగస్ట్ 10న అంటే మండే రోజు నేనేంటంటే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, మండే రోజు ఈ సెట్ అనేది ఉంటుంది. సో, ఈ మండే అంటే ఆగస్ట్ 10థ్ నేనేంటంటే నా యొక్క స్టూడియో ఏదైతే నేను ఇక్కడ ఉన్నాను కదా! క్లాస్ చెప్తున్నాను కదా! ఇక్కడ ఉండను. కొద్దిగా వర్క్ ఏంటంటే ఉంది. నేను విజయవాడకెళ్తున్నాను. సో, అందుకోసం ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ సెట్ మాత్రమే
ఓన్లీ దిస్ సెట్. ఈ సెట్ ఒక్కటే నేనేంటంటే ప్రీ రికార్డ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను యూట్యూబ్‌లో. సో మీరేంటంటే చూడొచ్చు. సో 5:00కి సో ఆగస్ట్ 10థ్ నోట్ చేసుకోండి డేట్. ఆగస్ట్ 10థ్ 5 పీఎంకి ఏంటంటే మీకు క్వెషన్స్ యొక్క ఏదైతే సెట్ అనేది ఉంటుందో అదొస్తుంది. క్వెషన్స్ యొక్క పీడీఎఫ్ అనేది వస్తుంది టెలిగ్రామ్ ఛానెల్‌లో. నెక్స్ట్ 8:00కి ఏంటంటే ఆ మెయిన్ వీడియో, ఆ ప్రాక్టీస్ క్వెషన్స్ యొక్క వీడియో అయితే వస్తుంది. ఓకేనా? అందులో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను హర్రీ బరీగా నేను ఏదైతే ఆలివ్ బోర్డ్ లైవ్ టెస్ట్ రాస్తాను కదా! అందులో 25 క్వెషన్స్ 15 మినిట్స్‌లో ఎలాగైతే సాల్వ్ చేస్తానో అలా సాల్వ్ చేయను. డీటెయిల్డ్‌గా ప్రతి ఒక్క క్వెషన్ అనేది నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఫాస్ట్‌గా ఎలా సాల్వ్ చేయొచ్చు? దీని యొక్క కాన్సెప్ట్ అనేది ఏంటి? ఇంకా ఫర్దర్‌గా ఏం అడగొచ్చు? అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇలాగా. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ సెట్ వచ్చేసరికి ఆగస్ట్ 12న, థర్డ్ 14థ్ దీని తర్వాత ఇలాగా. అండ్ ఇక్కడ ఒక చిన్న కండిషన్ చెప్పాను మీకు. ఏంటది? ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరికీ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ ఎప్పటి వరకు అంటే ఫస్ట్ 5 సెట్స్ ఏంటంటే ఇవి ఫ్రీగా ఉంటాయి. ఓకేనా? లైవ్ అనేది ఫ్రీయే. ఫ్రీ లైవ్ ప్లస్ ఆ లైవ్ యొక్క రికార్డింగ్ ఏదైతే ఉందో యూట్యూబ్‌లో రికార్డింగ్ ఉంటుంది గదా! ఆ రికార్డింగ్ అనేది గూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ చేయొచ్చు. బట్ సిక్స్త్ సెట్ నుంచి, 6వ పేపర్ నుంచి నేనేం జేస్తున్నానంటే, యూట్యూబ్‌లో మాత్రమే ఇది ఫ్రీగా, లైవ్‌గా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క రికార్డింగ్ అనేది ఓన్లీ మా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో పెయిడ్ బ్యాచ్ అది టైటన్స్ బ్యాచ్ కావచ్చు, సంకల్ప్ బ్యాచ్ కావచ్చు, లేదా అర్థమెటిక్ స్పెషల్ బ్యాచ్ కావచ్చు. వాళ్ళకేంటంటే నేనిది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైవ్‌లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారంగా మీరు లైవ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడొచ్చి క్లాస్ అయితే వినొచ్చు. దాని తర్వాత దీని యొక్క రికార్డింగ్ కావాలంటే మీరు ఒక పెయిడ్ స్టూడెంట్ అయితేనే మీకేంటంటే రికార్డింగ్ అనేది వస్తుంది. క్లియరా? ఓకేనా? సో ఇది మా తరపు నుంచి మేము చేసే ఒక చిన్న హెల్ప్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో దీనివల్ల నేనైతే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాను. సో మీ యొక్క స్కోర్ లెట్ అస్ సపోజ్ మీరు ఒక మాక్ టెస్ట్ గనక రాస్తే మీ యొక్క స్కోర్ అనేది ఆల్ఫా గనక వస్తే ఈ ప్రాక్టీస్ సెట్స్ అనేవి చేసిన తర్వాత ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సో, ఈ బీటా అనేది వేరియబుల్ అన్నమాట. సో, ఈ బీటా అనేది కొంతమందికి 5 మార్క్స్ కావచ్చు, కొంతమందికి 10 మార్క్స్ కావచ్చు, కొంతమందికి 15 కావచ్చు, ఎంతైనా కావచ్చు. బట్ ఖచ్చితంగా మీ యొక్క స్కోర్ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇది నా గ్యారంటీ. ఓకేనా? సో, అర్థమైంది కదా! క్లియర్? సో, ఆగస్ట్ 10థ్ ఫస్ట్ సెట్ అనేది రాబోతుంది 8:00కి. సో, 8 పీఎంకి ఫస్ట్ సెట్. దాని తర్వాత 12థ్ ఆగస్ట్‌కి సెకండ్ సెట్ అయితే రాబోతుంది. ఓకేనా? సో, ఒకవేళ మీరు సార్ నేను పర్టిక్యులర్‌గా ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు? మా యొక్క టైటన్స్ బ్యాచ్‌లో ఏంటంటే ఎన్రోల్‌మెంట్ అనేది తీసుకోవచ్చు. సో, టైటన్స్ బ్యాచ్ అనేది ఓన్లీ 999కే మేమేంటంటే 6 మంత్స్ వాలిడిటీ అయితే ఇస్తున్నాం. సో, యాక్చువల్‌గా దీని యొక్క ప్రైస్ అనేది 1499 బట్ ఏంటంటే సీజీఎల్ ఎగ్జామ్ జరుగుతోంది కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి దీని యొక్క ప్రైస్ అనేది మేము రెడ్యూస్ చేస్తాం. దీని తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది మేమేంటంటే నార్మల్‌గా యాజ్ యూజువల్‌గా పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2027 ఎగ్జామ్స్ గనక ప్రిపేర్ అవుతూ ఉన్నట్టయితే మీరు మా యొక్క సంకల్ప్ బ్యాచ్‌లో ఎన్రోల్ అవ్వచ్చు. అందులో ప్యూర్‌గా పూర్తిగా అప్డేటెడ్ కంటెంట్ మాత్రమే మీకేంటంటే ఇవ్వడం జరుగుతుంది. క్లియరా? సో, ఈ వీడియోలో ఇంతే. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఫస్ట్ ప్రాక్టీస్ సెట్‌లో కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.